పోటీ పరీక్షలో ప్రశ్నలు ఎలా తయారు చేస్తారు? పోటీ పరీక్షలు రాసే చాలామంది విద్యార్థులకు సందేహం ఉంటుంది. ఏమని? ఈ ప్రశ్నలు ఎక్కడి నుంచి వస్తాయి? అసలు ఎవరు తయారు చేస్తారు? ఆ ప్రశ్నలు ఎలా నిర్ణయిస్తారు? అనేటటువంటి ఈ 3 విషయాల్లో ప్రతి పోటీ పరీక్ష రాసే విద్యార్థి మెదడు లోపల కదులుతూ ఉంటాయి. అయితే మరి ఈ ప్రశ్నలు ఎక్కడి నుంచి వస్తాయి అనేది చూద్దాం. ఇప్పుడు ఆ రహస్యం ఏందో మొత్తం అన్నిటి గురించి తెలుసుకుందాం. ఎట్లా తయారు చేస్తారు ప్రశ్నలు అంటే సిలబస్ ఆధారంగా. చాలాసార్లు చెప్పాను నేను. దేని ఆధారంగా? సిలబస్ ఆధారంగా ప్రశ్నలు తయారు చేస్తారు. సిలబస్ దాటి బయట పోడు ఎగ్జామినర్. ఒకవేళ ఫిల్టర్ చేయాలంటే సిలబస్ లోపల డెప్త్ పోతుండొచ్చు తప్పిస్తే సిలబస్ను దాటి మాత్రం బయటికి వెళ్ళడు. సిలబస్ ఆధారంగా ప్రశ్నలు తయారు చేశారు. ఏమంటున్నాడు? సిలబస్ బయట నుండి రావు. సిలబస్ బయట నుంచి ప్రశ్నలు రావు, సిలబస్ నుంచే వస్తాయి. కాబట్టి అభ్యర్థి ప్రధానంగా ఏం అర్థం చేసుకోవాలంటే సిలబస్ను పూర్తిగా అర్థం చేసుకోవాలి. క్షుణ్ణంగా అర్థం చేసుకున్నప్పుడు ఏం చదవాలో అర్థమవుతుంది మనకు. కాబట్టి ఏం చేయాలి? సిలబస్ బయట నుంచి ప్రశ్నలు రావు కాబట్టి సిలబస్ను ఫస్ట్ క్లీన్గా అబ్జర్వ్ చేయాలి. అప్పుడు నీకు ఏం చదవాలో అర్థమవుతుంది. నెక్స్ట్ సిలబస్ను అర్థం చేసుకున్న తర్వాత ముఖ్యమైన టాపిక్స్ ఏవో తెలుసుకోవాలి. ఆ ముఖ్యమైన టాపిక్స్ నుంచే ఎగ్జామినర్ ప్రశ్నలు ఇస్తాడు. కాబట్టి ఆ ముఖ్యమైన టాపిక్స్ ఏవో మనం గమనించాలి. ఆ ముఖ్యమైన టాపిక్స్నే ఎంచుకుంటారు. ఇప్పుడు సపోజ్ మనం ఓల్డ్ తెలంగాణ హిస్టరీ తీసుకుంటే ఓల్డ్ తెలంగాణ హిస్టరీ లోపల మనకు ఇంపార్టెంట్ అయిన ఏంటి? ఫస్ట్ శాతవాహనులు, నెక్స్ట్ శాతవాహనం తర్వాత కాకతీయులు, తర్వాత కుతుబ్ షాహీలు, తర్వాత అసబ్జాహీలు. మీరు ప్రీవియస్ పేపర్లను గమనించినట్లయితే ఈ టాపిక్స్ కవర్ కాకుండా క్వశ్చన్లు ఉండవు. ఈ ప్రతి టాపిక్ నుంచి మీకు క్వశ్చన్లు కనిపిస్తాయి. అంటే ఎగ్జామినర్ ఏం చేశాడు? ముఖ్యమైన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్ నుంచి కంపల్సరీ క్వశ్చన్లు ఇస్తాడు. ఓకే, నెక్స్ట్ ప్రీవియస్ పేపర్స్ అనలైజ్ చేస్తారు. ఒక పేపర్ తయారు చేయాలని అనుకుంటే అంతకుముందు ప్రీవియస్ పేపర్స్ ఏ విధంగా ఇచ్చినారు అనేది ఎగ్జామినర్ అనలైజ్ చేస్తాడు. అనలైజ్ చేసి అదే ప్యాటర్న్ను ఫాలో అవుతారు. ఏం చేస్తారు? అదే ప్యాటర్న్ను ఫాలో అవుతారు. అంటే శాతవాహనం నుంచి క్వశ్చన్ ఇచ్చిందంటే అదే క్వశ్చన్ను తిప్పి ఇవ్వచ్చు, లేదా ఆ క్వశ్చన్కు సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఏరియా టచ్ చేయొచ్చు. మొత్తం మీద శాతవాహనం నుంచి క్వశ్చన్ ఇస్తాడు. ప్రీవియస్ పేపర్ లోపల శాతవాహనం నుంచి క్వశ్చన్ వచ్చిందంటే మళ్ళీ శాతవాహనం నుంచి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రీవియస్ పేపర్స్ను అనలైజ్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి? సిలబస్ను క్లీన్గా అర్థం చేసుకోవాలి. దాంట్లో ముఖ్యమైన టాపిక్స్ ఏవో మనం తెలుసుకోవాలి. ముఖ్యమైన టాపిక్స్ ఏవో తెలుసుకోవాలంటే మనకి ఎట్లా తెలుస్తుంది? ప్రీవియస్ పేపర్ లోపల ఏ అంశాల నుంచి అయితే మీకు క్వశ్చన్లు అడిగిండో ఆ అంశాలు ఇంపార్టెంటు. కాబట్టి ఆ టాపిక్స్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. వాటిని జాగ్రత్తగా చదివినప్పుడు మనం ఎగ్జామినర్ ఏది అడగబోతుందో దానికి ముందే మనం ప్రిపేర్ అయి ఉంటాం. నెక్స్ట్ 3వ పాయింట్ వచ్చేసి కాన్సెప్ట్ చెక్ చేసేలా ప్రశ్నలు తయారు చేస్తారు. ఎగ్జామినర్ ఏం చేస్తాడు? సపోజ్ ఒక ప్రశ్న తీసుకుందాం. ఉదాహరణ, ఆపరేషన్ పోలో గురించి రీసెంట్గా మనకు ఎస్ఐ లోపల కానిస్టేబుల్ లోపల అడగడం జరిగింది. అయితే ఆ ఆపరేషన్ పోలో అంశం ఉందంటే దాని గురించి ఏ విధంగా దాని గురించి పూర్తిగా క్లియర్గా కాన్సెప్ట్ ప్రిపేర్ కావాలంటే ఏ విధంగా ప్రిపేర్ కావచ్చు అనుకుంటే ఎక్కడి నుంచి తీసుకోవాలి మనం అంశాలంటే ఫస్ట్ వచ్చేసి హెచ్ఎస్సి స్థాపన, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపన ఎప్పుడు 1938లో స్థాపించబడుతుంది రామానంద తీర్థ అధ్యక్షులుగా. హెచ్ఎస్సి 1938. దాని తర్వాత ఓయూలో వందే మాతర ఉద్యమం. దాని తర్వాత వచ్చేసి స్వదేశీ సంస్థానాల విలీనం. దాంట్లో విపి మీనన్ పాత్ర ఏముంది? నెక్స్ట్ వల్లభాయ్ పటేల్ గారి పాత్ర ఏముంది చూసుకోవాలి. హైదరాబాద్ని బేస్ చేసుకొని స్వదేశీ సంస్థానాల విలీనాన్ని చదవాలి. నెక్స్ట్ వచ్చేసి నిజాం సర్వస్వతంత్ర ప్రకటన.
దాని తర్వాత జాయిన్ ఇండియా మూమెంట్, జాయిన్ ఇండియా ఉద్యమం. దాని తర్వాత వచ్చేసి నిజాం మరియు భారత ప్రభుత్వం మధ్య యథాతథ ఒప్పందం, నిజాం యథాతథ ఒప్పందం ఉల్లంఘన. దాని తర్వాత ఇది ఉల్లంఘించడం వల్ల ఏం జరుగుతుంది? ఆపరేషన్ పోలో జరుగుతుంది. ఆపరేషన్ పోలో జరిగిన తర్వాత హైదరాబాద్ సంస్థానం ఏమవుతుంది? హైదరాబాద్ రాష్ట్రంగా మారుతుంది. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమై హైదరాబాద్ రాష్ట్రంగా మారుతుంది. ఈ విధంగా ఈ అంశాన్ని ఆపరేషన్ పోలో అనే క్వశ్చన్ను ప్రీవియస్ పేపర్లో ఎగ్జామినర్ చూసినప్పుడు ఆపరేషన్ పోలో జరగడానికి గల కారణాలు ఏంటి, అభ్యర్థికి తెలుసా తెలియదని పరీక్షించడానికి ఇక్కడ నుంచి ఎక్కడి నుంచైనా మీకు క్వశ్చన్ వేయచ్చు. రీసెంట్గా మనం తీసుకున్నట్టయితే హెచ్ఎస్సి గురించి మన గ్రూప్ 2 రీసెంట్ గ్రూప్ 2 2024 గ్రూప్ 2లో అడగడం జరిగింది. నెక్స్ట్ దీని గురించి కూడా రీసెంట్ గ్రూప్ 2లో అడగడం జరిగింది. ఓయూ వందే మాతర ఉద్యమం సమయంలో ఓయూ నుంచి బహిష్కరించబడిన విద్యార్థులను చేర్చుకోవడానికి నిరాకరించిన ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎవరని అడగడం జరిగింది. అట్లా హెచ్ఎస్సి గురించి అడిగిండు, ఓయూ వందే మాతర ఉద్యమం గురించి అడిగిండు, నెక్స్ట్ జాయిన్ ఇండియా ఉద్యమం గురించి. అంటే ఇది రెండు కలిపి కమెంట్ చేసి అడగడం జరిగింది క్వశ్చన్. కాబట్టి ఒక అంశాన్ని మనం చదువుతున్నప్పుడు, సపోజ్ ఆపరేషన్ పోలో చదువుతున్నప్పుడు ఇట్లాంటి అంశాలను మొత్తం కవర్ చేయాలి. నెక్స్ట్ దీని తర్వాత ఏం జరిగిందో కూడా చూడాలి. అట్లా చూసినప్పుడు మనం ఎగ్జామినర్ ఇచ్చేటటువంటి ప్రశ్న ఏదైతే ఉందో దానికి ముందే ప్రిపేర్ అయి ఉంటాం. కాబట్టి ఎప్పుడైనా సరే కాన్సెప్ట్ బేస్డ్ చదవాలి. క్వశ్చన్ టు ఆన్సర్ ఎప్పుడు చదవకూడదు. క్వశ్చన్ టు ఆన్సర్ చదివారంటే మీరు చదువుతున్నటువంటి టైం ఏదైతే ఉందో అది మొత్తం వేస్ట్. కాబట్టి ఏం చేయాలి? కాన్సెప్ట్ వైజ్ చదవాలి. అసలు ఎందుకు జరిగింది ఈ ఆపరేషన్ పోలో జరగడానికి గల కారణాలు ఏంది, దీంట్లోనే ఇంకా 2-3 అంశాలు వస్తాయి. ఒకటి వచ్చేసి ఏంది, షోయబుల్లా ఖాన్ అనే వ్యక్తి వస్తాడు ఇక్కడ. షోయబుల్లా ఖాన్ ఇమ్రోజ్ పత్రిక సంపాదకుడిన. దీని తర్వాత మనకు ఎంఐఎం గురించి కూడా చదవాలి దీంట్లోని. నెక్స్ట్ ఇంకొక అంశం వచ్చేసి కాసిం రజ్వీ రజాకార్ల గురించి. నెక్స్ట్ ఇంకొక అంశం వచ్చేసి కాసిం రజ్వీ రజాకార్ల గురించి చదివిన తర్వాత ఇంకొక అంశం వచ్చేసి వందే మాతరం రామచంద్రరావు అంటే ఆయన వస్తాడు ఒక ఆయన. వందే మాతరం రామచంద్రరావు అని ఒకతను వస్తాడు, అతని గురించి. ఇట్లా ఈ అంశాలన్నీ చదివినప్పుడు మనకు ఎగ్జామినర్ ఏదైతే క్వశ్చన్ ఇవ్వబోతాడో దానికి ముందే మనం ప్రిపేర్ అయి ఉన్నట్టు లెక్క. ఈ రకంగా ఒక అంశాన్ని తీసుకుంటే మొత్తం కాన్సెప్ట్స్ అన్ని చదివి పెట్టుకోవాలి. నెక్స్ట్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేలా ఆప్షన్స్ పెడతాడు ఎగ్జామినర్. ఇంకేం చేస్తాడు? కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాడు. ఒక క్వశ్చన్ ఇచ్చిన తర్వాత 4 ఆప్షన్లు ఇస్తాడు కదా, ఆ 4 ఆప్షన్స్ ఎట్లా ఉంటాయంటే కన్ఫ్యూజ్ చేసేలా, అభ్యర్థిని కన్ఫ్యూజ్ చేసేలా ఉంటాయి. ఎవరైతే డెప్త్ చదువుతారో వాళ్ళు పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. తొందరగా సిలబస్ అయిపోవాలనేటటువంటి ఉద్దేశంతో అభ్యర్థులు స్పీడ్గా చదివేస్తారు. స్పీడ్గా చదివే క్రమం లోపల డెప్త్ చదవరు. డెప్త్ చదవకపోతే ఏమవుతుంది? 4 ఆప్షన్ల లోపల 2 ఆప్షన్లు ఎలిమినేట్ చేస్తాం. ఇంకా 2 ఆప్షన్ల కాడ 50-50 ఛాన్స్. అక్కడ కన్ఫ్యూజ్ అయ్యి తప్పు పెట్టే అవకాశం ఉంటుంది లాస్ట్కు. కాబట్టి ఏం చేయాలంటే దీనికి చెక్ పెట్టాలంటే మనం ఏం చేయాలి? క్వశ్చన్ చదివిన తర్వాత ఆప్షన్స్ లోపల ఆన్సర్ ఏదో అని వెతుకునేటట్లు ప్రిపేర్ కావద్దు. మనం క్వశ్చన్ చదవంగానే ఆ ఉన్న ఆప్షన్ల లోపల ఆన్సర్ ఏడుందో వెతుక్కోవాలి. అంటే ఆ స్థాయి లోపల మన ప్రిపరేషన్ ఉండాలి. అట్లా ప్రిపేర్ అయినప్పుడు ఏమవుతుందంటే అతను ఎంత కన్ఫ్యూజ్ చేసినా మనం కన్ఫ్యూజ్ కాము. కాబట్టి అంత స్ట్రాంగ్గా అంత డెప్త్గా ప్రిపేర్ కావాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ కూడా ఇంపార్టెంట్ సోర్స్. నువ్వు ఏ సబ్జెక్ట్ చదువుతున్నా, పాలిటీ చదివినా, ఎకానమీ చదివినా, జాగ్రఫీ చదివినా, వాటితో లింకప్ అయిన రీసెంట్ అంశాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే అవి ఏంటివి? రిపోర్ట్స్ ఏమన్నా రీసెంట్గా వచ్చిన రిపోర్ట్స్, రీసెంట్గా వచ్చినటువంటి గవర్నమెంట్ స్కీమ్స్, రీసెంట్గా జరిగినటువంటి ఈవెంట్స్ దానికి సంబంధించి అవి ఏవైతే ఉన్నాయో వాటి గురించి చదివినప్పుడు మన కరెంట్ అఫైర్స్ మనకు తెలియకుండా చాలా మార్కులను సంపాదించి పెడుతుంది. అది పాలిటీ లోపల వస్తాయి, ఎకానమీలో వస్తాయి, హిస్టరీలో వస్తాయి, జాగ్రఫీలో వస్తాయి. దీంతో సంబంధం లేదు.
కరెంట్ అఫైర్స్ కానీ అనుకోనిక లేదు. ప్రతి అంశం లోపల లింకప్ అయి ఉంటుంది కాబట్టి కరెంట్ అఫైర్స్ లింక్ చేస్తూ చదవాలి. చివరిగా చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే పోటీ పరీక్షలో ప్రశ్నలు ఎట్లా తయారు చేస్తారనేది మనకు తెలియాలి. అది తెలిస్తే మనం ఫస్టే యుద్ధం ఎట్లా జరుగుతుందో తెలిస్తే ఆ యుద్ధానికి మనం పన్నాగం ముందే పన్ని పెట్టుకుంటాం. అంటే యుద్ధానికి ఫస్టే ప్లాన్ ఇచ్చి పెట్టుకుంటాం యుద్ధం ఎట్లా జరుగుతుందో తెలిస్తే. కాబట్టి ఆ యుద్ధం ఏంటి? ప్రశ్నపత్రం తయారు చేయడం. ఆ ప్రశ్న పత్రాన్ని నువ్వు ఎట్లా ఢీకొనాలనేది ఈ ఒక్క సూత్రం లోపల ఉంటుంది. ఏంది ఆ సూత్రం? ఎగ్జామినర్ ఏం చేస్తాడు? ఫస్ట్ సిలబస్ మొత్తం వెరిఫై చేస్తాడు. దాని తర్వాత ఏం చేస్తాడు? ఈ సిలబస్ లోపల ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమున్నాయో ఆ టాపిక్స్ని సెలెక్ట్ చేసుకుంటాడు. ఎట్లా సెలెక్ట్ చేసుకుంటాడు? ప్రీవియస్ పేపర్లో వచ్చినటువంటి క్వశ్చన్లను బట్టి ఆ టాపిక్స్ డిసైడ్ చేస్తాడు. డిసైడ్ చేసి అదే అదే కాన్సెప్ట్ మీద మీకు క్వశ్చన్లు అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఈ అంశాలకు సంబంధించి కరెంట్ ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఆ కరెంట్ ఈవెంట్స్ టచ్ చేసే అవకాశం ఉంటుంది. అంటే సిలబస్, ప్రీవియస్ పేపర్స్, ఆ ప్రీవియస్ పేపర్స్ లోపల ఉన్నటువంటి క్వశ్చన్స్ ఆధారంగా దాని కాన్సెప్ట్స్, ఆ కాన్సెప్ట్స్కు లింక్గా కరెంట్ ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయో చూసి వీటన్నిటిని కలిపి ఏం చేస్తాడు? క్వశ్చన్ పేపర్ తయారు చేస్తాడు. కాబట్టి ఈ రకంగా మనం సిద్ధమైనప్పుడు ఎగ్జామినర్ ఏం ఆలోచిస్తుందో ఎగ్జామినర్ కంటే ముందే మనం ఆలోచిస్తున్నాం కాబట్టి ర్యాంకర్స్ లిస్ట్లో ఉంటాం. మనం ఎక్కడ ఉంటాం? ర్యాంకర్స్ లిస్ట్లో ఉంటాం. ఎన్ని పోస్టులు ఉన్నా సరే ఒక పోస్ట్ నీది డ్యామ్ షూర్గా. కాబట్టి అభ్యర్థి ఏం చేయాలి? సిలబస్ని అర్థం చేసుకోవాలి. సిలబస్ని అర్థం చేసుకున్న తర్వాత ప్రీవియస్ క్వశ్చన్లు ఆ సిలబస్లో ఏ టాపిక్స్ నుంచి ఇచ్చినాడు ఆ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కాన్సెప్ట్ వైజ్గా క్లియర్గా అర్థం చేసుకొని ఆ రకంగా చదవాలి. చదివి కరెంట్ ఈవెంట్స్తో లింకప్ చేసుకోవాలి. ఇట్లా కరెంట్ ఈవెంట్స్తో లింకప్ చేసుకున్నప్పుడు మనం ఏంటి? ఆ క్వశ్చన్ పేపర్కి సంబంధించి 100% ప్రిపేర్ అయినట్లు లెక్క. 100% ప్రిపేర్ అయితే ఏమవుతుంది? నువ్వు చేసే క్రమంలో అక్కడక్కడ తప్పులు చేసినప్పటికీ 85% to 95% సంపాదించగలుగుతావు. ఆ పర్సంటేజ్ ఎనఫ్ నీకు జాబ్ రావడానికి. ఈ పర్సెంటేజ్ అయితే ఉందో ఇది సరిపోతుంది. కాబట్టి ఈ సూత్రాన్ని గుర్తుపెట్టుకొని దానికి అనుగుణంగా మీరు ప్రిపేర్ అయినప్పుడు కంపల్సరీ మీకు ఒక జాబ్ కన్ఫర్మ్. థ్యాంక్ యూ.